ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, నేను ఇక్కడ నర్సరీకి అయితే వచ్చేసాను. మీకు నర్సరీలో మొక్కలన్నీ చూపిస్తానండి, చూసేయండి. సో మొక్కలైతే ఫ్లవర్ చాలా బాగున్నాయండి. గులాబీ మొక్కలు అయితే చాలా చాలా బాగున్నాయి. చూసారు కదా గులాబీ మొక్కలు అనేది ఎన్ని ఉన్నాయో చూసారు కదండి. ఆరెంజ్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ గులాబీ మొక్కలన్నీ కూడా 120 అంటండి ఒక్క పీస్ వచ్చేసి. కానీ చాలా అంటే చాలా మొక్కలు అనేది చాలా బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయండి. మెయిన్ అయితే ఈ పింక్ కలర్ రోజ్ అయితే చాలా బాగుంది. అంటే నాటి గులాబీలు, మామూలు గులాబీలు అన్నీ కూడా ఉన్నాయండి. చూసారు కదా, ఇవన్నీ అయ్యే మొక్కలు. మొన్న చూపించినవి కొంచెం వేరేగా ఉండే, కానీ ఈ వేరేగా ఉన్నాయండి. ఖచ్చితంగా ఎక్కడైనా మీ నందిని సర్కల్ దగ్గరే అవి తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చండి. 120 రూపీస్కే ఇస్తున్నారు. గులాబీది బాగున్నాయండి, హెల్తీగా ఉన్నాయి, పర్వాలేదు. కానీ ఎండకంతా కొంచెం ఎండినట్టు అనిపించినాయి, కానీ ఓకే అనిపించింది, బాగానే ఉన్నాయండి. చూసారు కదా, మందార మొక్కలు అయితే 140 అంటున్నాడు, 120కి ఇస్తున్నాడండి. అవి కూడా చూసారు కదా. చూసారా, మా మనవరాలు కూడా మాట్లాడుతుంది, మాట్లాడేసేయండి. మల్లి మొగ్గలు, మల్లి చెట్లు చూసారా, పువ్వులతో ఎంత బాగున్నాయండి. ఇవన్నీ మల్లె మొగ్గలు చాలా బాగున్నాయి. 180 చెప్పారండి మల్లె మొగ్గలది అయితే. మనీ ప్లాంట్ అయితే 100 రూపీసు. అన్నీ కూడా వెరైటీ వెరైటీగా ఉన్నాయండి. కానీ కొంచెం కాస్ట్ అంటే ఎక్కువ అనిపించింది. 140 180 చెప్తున్నారు, కానీ 120 అలా ఇచ్చేస్తారు అనుకుంటున్నాను నేను కదండి. మొక్కలన్నీ అయితే ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. మందార మొక్కలు అయితే, మందారాలు, గులాబీలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూసారు కదండి, మొక్కలన్నీ ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయండి మొక్కలు అయితే కనుక. చూసారు కదా, మందారాలన్నీ వెరైటీ వెరైటీగా. కరివేపాకు చెట్లు కూడా చాలా బాగున్నాయండి. కర్రీ లీవ్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా తులసి మొక్కలు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. చూసారు కదా, మొక్కలన్నీ ఇలా హెల్తీగా చాలా బాగున్నాయండి. కాకపోతే ఎండకి వడిలిపోయినట్టు అనిపిస్తున్నాయి, కానీ బాగున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి, పెద్ద పెద్దవి బాగున్నాయి అవి కూడా. ఈ మొక్కలన్నీ కూడా 400 500 రేంజ్లో ఉన్నాయండి. 1000 వరకు ఉన్నాయి రేంజ్ అయితే. ఇవి మనీ ప్లాంట్స్ అండి, చిన్న చిన్నవి. నేను వీటిల్లోనే ఒకటి తీసుకున్నాను, 80 రూపీస్ పడిందండి నాకు. 80 రూపీస్ అంటే ఎక్కడో చెప్తాం అయితే ఎక్కువ చెప్పారు, నేను 80 రూపీసే ఇచ్చాను. గులాబీ అయితే కనుక 120 ఇచ్చానండి. చూసారు కదా, మనీ ప్లాంట్ ఇదే తీసుకున్నాను నేను, చాలా బాగుంది కదా, బాగుందండి. ఇదే మనీ ప్లాంట్ అనేది తీసుకొచ్చాను. మీకు నెక్స్ట్ వీడియో ఎంత పెద్దగా అవుతుందో చూపిస్తాను, అదే మొక్కని. ఇవన్నీ మన ఇంటికాడ ఉంటాయి కదండి, ఆ మొక్కల టైపే ఉన్నాయి చూడడానికి, కానీ అవి కాదు, బయట దొరికే మొక్కలే అండి. అపార్ట్మెంట్స్లో గట్రా ఉంటాయి కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు గట్రా కనిపిస్తే అవే మొక్కలు ఇవన్నీ. ఇవైతే మనం చూసారు కదా, ఈ మొక్కను ఏమంటారో కామెంట్ చేయండి. ఈ మొక్కలన్నీ కూడా మనకి అన్నీ కాదండి, అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. ఇవి కరివేరు పువ్వులా ఉంటాయి, కానీ కరివేరు పువ్వులు కాదు. మొక్కలు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న మొక్కలు, పెద్ద పెద్ద మొక్కలు, వామ మొక్కలు, బంతి మొక్కలు అన్నీ కూడా ఉన్నాయండి. అంటే చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి కూడా మిక్స్గా ఉన్నాయి. తులసి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూసారు కదా, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా నేను వెళ్ళి షూట్ చేసుకొచ్చానండి. ఇక్కడే నందిని సర్కిల్ రైట్ సైడ్లో ఉన్నాయి. మొన్న తీసాను కదా, ఆ పక్కనేనండి ఇది కూడా, నేను వెళ్ళి తీసుకొచ్చాను. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇవన్నీ రోడ్డు పక్కనే బాగున్నాయని చెప్పేసి అక్కడే మొక్కల దగ్గరే ఇవి కూడా తీసుకొచ్చానండి. కరివేరి డార్క్ పింక్ చాలా బాగున్నాయి కదా, కరివేరి పూలు భలే ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ గుత్తి పువ్వు చెట్టు. ఇదే మా ఇంటికాడ ఉంది వెచ్చిల్లి. ఎంత పెద్ద చెట్టు అయిందో చూసారా, ఇది చాలా పెద్దగా ఉందండి.